ఫ్రెండ్స్, భారత జట్టు టీ20 కెప్టెన్గా కొత్తగా బాధ్యతలు తీసుకున్న శ్రేయస్ అయ్యర్కి ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఐర్లాండ్తో భారత జట్టు సిరీస్ కోల్పోవడం పైన శ్రేయస్ అయ్యర్తో పాటుగా భారత జట్టు పైన కూడా చాలా తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. అయితే వైభవ్ సూర్యవంశీ లాంటి ఆటగాడు కూడా అక్కడ విఫలమైన నేపథ్యంలో మొత్తం భారత జట్టునందరూ కూడా విమర్శకులు చాలా ఎక్కువగా ఎద్దవ చేశారు. అయితే ఇక ఆ విమర్శలన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెడుతూ మంచిగా క్లీన్ స్వీప్ చేసి జింబాబ్వేతో సిరీస్ గెలిచిన తర్వాత మన భారత జట్టు టీ20 స్పెషలిస్టులందరూ కూడా వరుసగా ఊహించని విధంగా స్పందించారు. దానిలో మొదటిగా రోహిత్ శర్మ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే, కంబ్యాక్ టీమిండియా చాలా బాగుంది. నిజానికి మధ్య మధ్యలో కొన్నిసార్లు ఓటమి కూడా మనకి చాలా అద్భుతమైన గెలుపుని మనకి అందిస్తుంది. బ్యాంగ్ విత్ ద బ్యాక్ అన్నట్టుగా ఎంత కిందకి పడితే అంత వేగంగా అంతకన్నా రెట్టింపు పైకి వెళ్తావన్న విషయం నీకు ఈ పాటికి అర్థమవుతుంది. శ్రేయస్ అయ్యర్కి నేను ఒక చిన్న సలహా ఇద్దాం అనుకుంటున్నాను. ఎప్పుడైనా సరే ఆటగాళ్ళకి కెప్టెన్గా కాకుండా ఒక మార్గదర్శకుడిగా ఉండాలి అంటే మొదటగా నిన్ను నువ్వు కంప్లీట్గా నీ టీంకి డెడికేట్ చేయాలి. అప్పుడే నీకు అద్భుతమైన మార్పు కనిపిస్తుంది అంటూ రోహిత్ శర్మ వైభవ్ సూర్యవంశీని అయితే ఆకాశానికి ఎత్తేశాడు. అలాగే శ్రేయస్ అయ్యర్కి మంచిగా టిప్స్ ఇచ్చాడు. ఇక గత కొన్ని రోజులుగా అభిషేక్ శర్మ పర్ఫార్మెన్స్ అస్సలు నిలకడగా లేదు. ఒక్క హాఫ్ సెంచరీ తప్ప జరిగిన 9 ఇన్నింగ్స్లో అస్సలు ప్రభావం చూపించలేకపోతున్నాడు. దాంతో చాలా తీవ్రమైన మనస్తాపానికి గురైన అభిషేక్ శర్మ విషయంలో సూర్యకుమార్ యాదవ్ ఒక కెప్టెన్గానే వ్యవహరించాడు. అయితే అభిషేక్ శర్మతో ఏమన్నాడంటే, ఒక్కొక్కసారి ఆటలో ఇటువంటివి చాలా కామన్గా జరుగుతుంటాయి. అసలు నిజానికి ఫామ్ కోల్పోని ఆటగాడు అసలు నా దృష్టిలో ఆటగాడే కాదు. ఇప్పటి వరకు నీకు తెలిసిన టెక్నిక్స్ ఒక ఎత్తైతే, నువ్వు ఫామ్ కోల్పోయి ఇబ్బందులు పడుతున్నప్పుడు నువ్వు నేర్చుకునే విషయాలు నీ జీవితంలో నిన్ను ఒక గొప్ప క్రికెటర్గా ముందుకు తీసుకువెళ్తాయన్న విషయాన్ని మాత్రం మర్చిపోతావు. అంటే నా ఉద్దేశం, నువ్వు ఇంకా నేర్చుకోవాల్సింది చాలానే ఉంది. అప్పుడే నీ జీవితంలో నువ్వు అద్భుతమైన ఆటగాడిగా నిన్ను నువ్వు మలుచుకోగలవు. నువ్వు కీప్ ఇట్ అప్ అంటూ చెప్పాడు. ఇక వైభవ్ సూర్యవంశీ గురించి చెప్తూ, యూనివర్సల్ బేబీ బాస్ గురించి యూనివర్స్ మొత్తం ఏం చెప్తుంది, కంగ్రాచులేషన్సే కదా చెప్పేది అంటూ తనదైన స్టైల్లో చెప్పుకొచ్చాడు. ఇక ఆ తర్వాత హార్దిక్ పాండ్యా వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే, ఐపీఎల్లో తన బ్యాట్ నుంచి ఎటువంటి కాన్ఫిడెంట్ షాట్స్ అయితే నేను చూసానో అటువంటి కాన్ఫిడెన్స్ని ఇంకా లెవలప్ చేస్తూ తను ఆడిన తీరు అద్భుతం. 15 ఏళ్ల వయసులో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డుని గెలుచుకున్నాడంటే వావ్, వాట్ ఏ పర్ఫార్మెన్స్! ఇది ఫెంటాబులస్. కంగ్రాచులేషన్స్ టీమిండియా, కంగ్రాచులేషన్స్ అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు బీసీసీఐ అండ్ ఐసీసీ ఫర్ సెలెక్టింగ్ వైభవ్ సూర్యవంశీ యాజ్ అ టీ20 ప్లేయర్ అంటూ వైభవ్ సూర్యవంశీని ఆకాశంలోకి ఎత్తేశాడు. ఇక ఆ తర్వాత విరాట్ కోహ్లీ కూడా తన గురించి చాలా అంటే చాలా అద్భుతంగా వ్యాఖ్యానించాడు. టీమిండియాకి తను దొరికిన ఒక డైనమేట్ అని, ఇంతకు మించి నేనేం చెప్పగలను అని తనని చూస్తుంటే నిజంగా చాలా అంటే చాలా గర్వంగా ఉందని అన్నాడు. ఇక ఈ క్రమంలో మనం భారత జట్టు ఆటగాళ్ళందరూ కూడా వైభవ్కి స్పెషల్ అభినందనలు తెలిపారు.